విశ్వాసులకు దేవుని కుటుంబంలో చేర్చబడిన పరిశుద్ధులు అని పరిశుద్ధ గ్రంథము మనకి బోధిస్తూనే ఉన్నది. ఈ మాటలన్నిటికీ ముందు పరిశుద్ధత 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 అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం వింటున్నాం. ఈ రాత్రి ఎందుకు ఈ సభలు, ఈ రాత్రి ఎందుకు ఇలాంటి కూడికలు అంటే, మనం అందరము ప్రభువుని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడిన వారమే, పవిత్రపరచబడిన వారమే. స్టిల్ మన ఆత్మీయ జీవితానికి ఇంకా పరిశుద్ధత అవసరమై ఉంటుందేమో. ఆ పరిశుద్ధత కొరకే మనము ఇలాంటి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని సందేశాల ద్వారా ఈ రాత్రి మన జీవితాలలో దేవుడు చేయబోయే మహా అద్భుతమైన కార్యము ఏమైనా ఉన్నది అని అంటే, ఇంకా కొంచెం మనలను పరిశుద్ధతలోనికి నడిపించేవాడు. ఆమేన్. పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి, అపవిత్రతలో నుంచి పవిత్రతలోనికి నడిపించే దేవుడు ఆయన ఒక్కడే దేవుడు, ఏకైక దేవుడు. నేనే దేవుణ్ణి రుజువుపరుచుకున్నవాడు. ఆ దేవునికి మహిమ చెల్లునుగాక. ఆమేన్. కూడి ఉన్న దైవజనులు, మరి ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీకు కూడా దేవుని నామంలో శుభములు తెలియపరుచుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు అంటే, నేను ఎంతమందితో ప్రారంభించాను పరిచర్య అంటే, ముగ్గురితో ప్రారంభించాను. ఆ ముగ్గురు ఎవరు అంటే, మొట్టమొదట నా భార్య, నా 2 కుమార్తెలు. వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఇట్లాగే గంట సేపు మాట్లాడేవాడిని. ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాం. కానీ ఆ ఇంటెన్సిటీ తగ్గలేదు. దేవుడు తన పరిశుద్ధతను బట్టి ఆ ఇంటెన్సిటీలో దేవుడు ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళుతున్నాడు. ఆ రీతిగా మరి గుంటూరు జిల్లాలోను, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, ఒంగోలులోను, రాయలసీమలోను నన్ను చాలా చోట్లకు పరిచయం చేసినటువంటి మరి మన జోషి ఎక్కడున్నాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి సువార్తని ప్రకటించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికే మహిమ చెల్లునుగాక. ఈ రాత్రి మనం సూటిగా దేవుని వాక్యంలోనికి వెళదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16, 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దేనికి భయపడతాడు అని అంటే, మరణానికి భయపడుతూ ఉంటాడు. మనిషి చనిపోతాడని తెలుసు, ఏదో ఒక రోజు చనిపోవాలని తెలుసు. లోకంలో ఉన్న ఫిలాసఫీ పుట్టినవాడు గిట్టక మానడు అని చెప్పి వాళ్ళు అంతటితో వాళ్ళు ముగించుకుంటున్నారు. యేసుక్రీస్తుని ఎరిగిన వారు, యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన వారు లోకము చెప్పినట్లుగా వారి యొక్క జీవితం అక్కడితో ముగింపు కాదు. నిజమైనటువంటి ఆత్మీయ జీవితం, నిజమైనటువంటి శాశ్వత జీవితం అక్కడి నుంచే ప్రారంభమవుతుందని యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళందరికీ తెలియబడినటువంటి సత్యం ఇది. లోకము ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతుంది. లోకము ఇదే అనుకుంటుంది, ఇంతటితోనే నా జీవితం అనుకుంటుంది. ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళం కాబట్టి ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని లోకములో ఉన్న సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నటువంటి ఈ లోకములో దేవుడు తన కుమారుడైన క్రీస్తు యొక్క కృపలో మనలను భద్రపరిచి, ఈ లోకము కాదు శాశ్వతమైనది, కానీ శాశ్వతమైన జీవితంలో అడుగు పెట్టడానికి మన యొక్క బ్రతుకులు పరిశుద్ధతలో జీవించబడాలి, పరిశుద్ధతలో నడవాలి, పరిశుద్ధతలో బ్రతకాలి.
క్రీస్తు స్వరూపాన్ని చూపించాలి అని అంటే ఆ స్వరూపము మనలోనికి ముందుగా రావాలి. క్రీస్తు యొక్క సౌందర్యాన్ని కనపరచాలి అని అంటే ఆ సౌందర్యం మన బ్రతుకులోనికి రావాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నో ఉత్తమమైన ప్రణాళికలలో దేవుడు ఆయన మొట్టమొదట ఒక మాటని మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమిటేనంటే, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అది మొదటి ఆజ్ఞ. దేవుడు ఆదాము అవ్వలను ఆయన ఒక వనంలోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కొరకు ఒక వనాన్ని సృజించి ఆ వనంలో వాళ్ళని ఉంచి ఆ వనము అంత అధికారము, ఆ వనములో ఉన్నంత ఆశీర్వాదము నీకే ఇచ్చాను, నువ్వే అనుభవించాలి, ఇది నీ కొరకే, నువ్వు చెప్పిన మాటలే వింటాయి, ఇవి నువ్వు పిలిస్తే వెంట వస్తాయి, కూర్చోమంటే కూర్చుంటాయి, లేవమంటే లేస్తాయి, నువ్వేం పేరు పెడతావో వీటన్నిటికి ఆ పేర్లే పెట్టబడతాయి. అటువంటి గొప్ప అధికారం, అటువంటి గొప్ప దేవుని యొక్క మహాశక్తి ఆదాము అనే మానవుడికి దేవుడిచ్చాడు. అలాగ సృజించిన దేవుడు జీవము గలవాడైతే, దేవుడు ఆత్మస్వరూపి అయితే, ఈరోజు దేవుడు మనల్ని ఇలా సృజించాడా? దేవుడు మనల్ని ఇలా సృజించాలనుకుంటున్నాడా? దేవుడు మనల్ని ఇలా సృజించడానికే ఇష్టపడుతున్నాడా? ఒకానొక దినాలలో, దేవుని తెలియనటువంటి దినాలలో, నేను జన్మించిన కుటుంబము ఆచార వ్యవహారాలలో జీవిస్తున్నటువంటి దినాలలో దేవుణ్ణి వెతికాను. మనుషుల జీవితాలను చూశాను, ఎన్నో బ్రతుకులను చూశాను, ఎన్నో తారతమ్యాలు కనిపిస్తున్నాయి, ఎన్నో భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. మనిషి జీవితంలో పరిశీలన చేస్తే కనిపించేదల్లా కూడా సంతోషం లేదు, వేదన, బాధ, కష్టాలు. వీటిని ఇవ్వటానికే వీళ్ళు సృజించారు అని అంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. వీళ్ళని దేవుళ్ళు అనుకోవడం వలన ప్రయోజనం లేదని నేను ఎవరినైతే ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేవాడినో అవన్నీ మానుకొని కేవలం ఒక మనిషికి మంచిగా ఉంటే చాలు, మంచి చేయలేకపోయినా మంచిగా జీవించడం మేలనుకుంటూ జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఒకానొక దినాన నా జీవితంలో ఇండియన్ నేవీలో పనిచేస్తూ ఉండగా ఒకరోజు ఆదివారం నేను బస్సులో ప్రయాణం చేస్తూ వడపల్లి బస్ స్టాండ్లో బస్సు ఎక్కాను. లిబర్టీ స్టాప్ వచ్చినప్పుడు అక్కడి నుంచి బస్సు కదులుతుండగా సాయంత్రం 5:05 లోపు పరలోకం నుంచి ఒక గొప్ప శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో నుంచి ఒక స్వరం వచ్చింది, నీవు నా కుమారుడివై ఉన్నావు. ఆ స్వరం వినంగానే నా శరీరము ఒకసారి లేచిపోయాను. నా శరీరంలో ఏం జరుగుతుందో తెలియలేదు, నా శరీరం ఎందుకు తొట్టుపడుతుందో తెలియట్లేదు. నా శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా వణకటం ప్రారంభించాయి. వాటిని తట్టుకోలేకపోతున్నాను, ఎవరితో మాట్లాడలేకపోతున్నాను. నేను ఏం జరుగుతుందో భయపడి బస్ దిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెంటనే మరొకసారి ఇంకొక స్వరం, ఒక పెద్ద ఉరుము లాంటి సౌండ్. అటుపక్క తిరిగాను, ఆకాశం నిమ్మలముగా ఉన్నది. మరలా స్వరం వస్తుంది, నీవు నా కుమారుడివై ఉన్నావు. ఆ స్వరం ఎప్పుడైతే విన్నానో అంతే స్పెల్ బౌండ్. మరలా నేను ఏం మాట్లాడాలో తెలియలేదు, నా జీవితంలో ఏం చేయాలో తెలియలేదు. మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళని మాట్లాడలేదు, మా ఇంటికి వచ్చాను మాట్లాడలేదు. కొన్నాళ్ళు డ్యూటీకి వెళ్ళడం మానేశాను. అలాంటి స్థితిలో 1995 జూన్ 19వ తారీఖున దేవుడు నాతో ఆ రీతిగా మాట్లాడి, ఆయన ఎవరో, ఆయనే సృష్టికర్త, ఆయనే పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నా జీవితంలో తన్ను తాను తెలియపరుచుకున్న దేవుని ప్రకటించడానికే దేవుడు పిలిచాడు. ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుడి గురించి వెతుకుతున్న ప్రజలు కనిపిస్తున్నారు, దేవుడు కావాలనుకున్న ప్రజలు ఉన్నారు, ఆ దేవుణ్ణి చేరుకోలేక ప్రయాసపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయాసాలను విడిచిపెట్టి దేవుని యొక్క మార్గం ఏమిటో చూపిస్తూ, ఇదిగో నీవు చేరుకోవలసిన దేవుడు ఈయనేనని ఆ దేవాది దేవుడు, ఏ దేవుడు నన్ను కలుసుకున్నాడో, నేనే దేవుడిని రుజువుపరుచుకున్నాడో, తన యొక్క పరిచర్య కొరకు పిలుచుకున్నాడో, ఆ పరిచర్యని కొనసాగించగలిగిన శక్తి నాకు లేదు. కానీ సమస్తము జరిగించగలిగిన క్రీస్తు యొక్క నామములో ఆయన తన కార్యములను జరిగిస్తూ ఈ పరిచర్యలో
ఆయన నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆదాముతో కూడా మాట్లాడుతూనే ఉండేవాడు. ఆదాముకి సమస్తం మీద అధికారం ఇచ్చాడు. అయితే క్రిందన ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17, 17లో చూస్తే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. మరణించేదవు అంటే బాగును గాని చచ్చేదవు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఈ మాట కూడా ఎవరు మాట్లాడారు అని అంటే దేవుడే మాట్లాడాడు. అందుకే 9వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 16, 17లో మరణ శాసనము రాసిన వాళ్ళు ఎవరు? దేవుడే. మరణ శాసనాన్ని రాసింది దేవుడే. కానీ మరణ శాసనాన్ని కోరి తెచ్చుకున్నది ఎవరు అనంటే నేటి ప్రపంచం. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడైతే మరణ శాసనం రాసాడే కానీ ఆశీర్వాదాలనే తీసుకున్నాడు, అధికారాన్నే తీసుకున్నాడు, పరిపాలించే అధికారంలోనే జీవించన్నాడు. నీకు సమస్తం మీద అధికారం ఇచ్చానన్నాడు. నక్షత్రాలకు పేర్లు పెట్టన్నాడు. ఆకాశాన్ని నీ అధికారంలో ఉంటుందన్నాడు. భూమిని అధికారంలో ఉంటుందన్నాడు. మనకి కనిపించేవి కనిపించనివి సమస్తమును నీ అధికారంలోనే. దేవుడిని ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఒక ప్రశ్న ఆయన ఏమని చెప్పుకుంటున్నాడనంటే, ఇదిగో ఆకాశమును భూమిని సృజించిన దేవుణ్ణి, తాను ఎవరో, తాను ఏమై ఉన్నారో, ఆ దేవుడు ఏమిటో ప్రపంచానికి తెలియపరచుకోవటానికి మన కళ్ళ ముందు వీటన్నిటిని ఉంచాడు. వీటన్నిటిలో నుంచి దేవుణ్ణి చూడగలగాలి అని అంటే దేవుడు చూపించిన మార్గంలోనికి రాగలగాలి. ప్రతి మానవుడికి దేవుడు కావాలి, కానీ యేసుక్రీస్తు మాత్రం అక్కర్లేదు. యేసుక్రీస్తుని మాత్రం కోరుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుడైతే నాకు కావాలి, దేవుడినైతే నేను ఇష్టపడుతున్నాను అనుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో కోకొల్లలు రమారమి 95% నాస్తికులు తప్పితే ఎవరైనా సరే దేవుడు కావాలి అని అనుకుంటారు. కానీ దేవుడే మరణ శాసనం రాశాడట. ఆ మరణ శాసనం మానవుడు తెచ్చుకున్నాడట. ఆ మానవుడి కొరకు తిరిగి దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు. ఈ మరణ శాసనాన్ని ఉపయోగించుకొని అపవాది అనేవాడు చెట్టు దగ్గర ఏ చెట్టు ఫలము తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడో అపవాది ఎక్కడ నిలబడ్డాడు అనంటే ఆ చెట్టు దగ్గరే నిలబడ్డాడు. ఈ రోజుల్లో అపవాది ఎక్కడ నిలబడతాడు, ఎటు పక్కకి తీసుకెళ్లాలనుకుంటాడు అనంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెబుతాడో ఆ చెయ్యొద్దు అనే స్థలానికి మనల్ని తీసుకొని వెళ్ళి, ఇదిగో దీన్ని అనుభవించవా, దీన్ని కోరుకోవా, దీన్ని స్వతంత్రించుకోవా, ఇది నీ జీవితానికి దేవుడు ఇవ్వలేదా, అందరూ అనుభవిస్తుంటే నువ్వొక్కడివే ఇట్లా ఉండిపోతావా అని మనకి వాడు మరొక బోధ చేస్తూ ఉంటాడు. అటువంటి బోధకి లోబడకండి ప్రజలారా. వాడు మాట్లాడే స్థలాలు ఏమిటో తెలుసుకోండి. వాడు మాట్లాడి మనల్ని మరలా తిరిగి రక్షింపబడిన ఈ జీవితంలో పరిశుద్ధతలో జీవించకుండా అపవిత్రతలోనికి నెట్టేస్తున్నాడేమో. పవిత్రమైన క్రీస్తులో నీవు రక్షణ పొందుకున్నావు, ఆయన రక్తంలో నీవు కడగబడ్డావు. మళ్ళా అపవిత్రతలోనికి వెళ్తావా, మరలా అపవిత్రతని కోరుకుంటావా? ఏదేను వనములో పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఆదాముని అపవిత్రతలోనికి నెట్టినటువంటి అపవాది 24 hours పనిచేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఒకవేళ క్రైస్తవ జీవితాన్ని, మన క్రైస్తవ విశ్వాసాన్ని, సంఘము యొక్క పరిచర్యను కూలదీయాలని ప్రయత్నం చేస్తున్న అపవాది ఎక్కడి నుంచి మాట్లాడుతాడనంటే అపవిత్రత అనే స్థలంలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. వాడు నిలబడ్డ స్థలం అపవిత్రమైనది. దేవుడు ఏది చేయొద్దంటున్నాడో అది చెయ్యమంటాడు. దేవుడు ఏది చేయమంటాడో అది మనం చెయ్యాలి. దేవుడు చెప్పింది మనం చేస్తే దేవునితో నడవగలుగుతాం. అపవాది చెప్పినట్లుగా మారితే శాపం కొని తెచ్చుకుంటాం. ఇది కావాలా, అది కావాలా? ఎట్లా జీవిస్తున్నాం, ఏ రకంగా జీవిస్తున్నాం? ఆదాముకి కూడా ఈరోజు ఒక సందేశం అవసరమైతే క్రైస్తవ ప్రజలమైన మనకి కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ సందేశం అవసరమని ఖచ్చితంగా చెప్పగలను. ఇదిగో ఈ సిలువ మీద మీకు ఒక మాట పెట్టాను, దేవుని సిలువ దేవుని హృదయ సందేశం. అలాగే సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. మేము దారి చూపించడానికి ప్రకటిస్తున్నాం.
సరైన అడ్రస్కి నడిపించడానికి ప్రకటిస్తున్నాం, అక్కడ నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి, అక్కడ నీకు సంతోషం దొరుకుతుంది, అక్కడ నీకు వేదన ఉండదు, అక్కడ నీకు బాధ ఉండదు. సమస్తమును అపజయం నుంచి విజయంలోనికి నడిపించే ఆ దేవుణ్ణి నువ్వు ఎలా చేరుకోవాలో, మొట్టమొదట ఏం జరిగిందో తెలియకపోతే ఇప్పుడేం జరిగిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం ప్రయత్నిస్తే జీవము గల దేవుని కలుసుకోలేరు సుమా. మధ్యంతరంగా ప్రభువుని తెలుసుకుందామంటే అవదు, ప్రారంభం నుంచి కావాలి. ఈరోజు ప్రపంచంలో దేవుణ్ణి కావాలి అనుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుణ్ణి నిజంగా చేరుకోలేడానికి కారణం ఏమిటంటే ఈ శరీరంలో నుంచి ఆలోచిస్తున్నారు. ఈ శరీరానికి ముందు మానవుడికి దేవుడు ఏమిచ్చాడు అని అంటే ఈ శరీరం కాదు, ఇది పాప శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ పాప శరీరానికి మరణం ఉందని మనం ఎవరు బోధించనక్కర్లేదు. ఈ పాప శరీరం రాకముందు దేవుడు నిన్ను ఎలా సృజించాడో తెలుసా? దేవుడు నిన్ను ఏ రీతిగా సృజించాడో తెలుసా? ఆయన తన స్వరూపంలో సృజించుకున్నాడు. దేవుడి యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మ స్వరూపి, పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన తన కుమారుడు కుమార్తెను పిలుచుకుంటున్నాడు అని అంటే తనలాగా సృజించకపోతే మనల్ని ఇట్లా సృజించి, నువ్వు బాధలు పడవయ్యా నేను చూస్తాను, నువ్వు కష్టాలు పడవయ్యా నేను చూస్తాను, నువ్వు శ్రమలు పడవయ్యా నేను చూస్తాను, అందుకేనయ్యా నిన్ను సృజించాను అని మాట్లాడాడా ఎక్కడైనా? అలా మాట్లాడడానికి దేవుడు మనల్ని సృజించాడనంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా దేవుడు బోధించట్లేదు. ఆయన తనలాగా ఉండాలని అనుకున్నాడు. ఈరోజు మనుషులు ఎవరిని వెతుకుతున్నారు? జీవము గల దేవుణ్ణి వెతుకుతున్నారు. కానీ క్రీస్తుని కోరుకోకుండా, క్రీస్తు శిలువని ఇష్టపడకుండా దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నం చేస్తే నిన్ను ఏదేను వనములో నుంచి బయటకు తీసుకొచ్చిన అపవాది ఎవడో నీకు ఎట్లాగా అర్థం అవుతుంది? ఆ అపవాది ఎవడో, ఏమై ఉన్నాడో, వాడి చీకటి క్రియలు ఏమిటో, వాడు చేసే మొదటి పనులు, నేను ఏ చీకటి పనులు చేసినా వాడి యొక్క తాత్పర్యము జీవము గల దేవుని నుంచి బయటికి తీసుకురావడమే వాడి యొక్క ఉద్దేశం. అలాంటి ఉద్దేశాన్ని కలిగిన వాడు ఆదాముని తీసుకెళ్లి పాపంలో నెట్టిన వాడు. అక్కడ నుంచే వచ్చింది మనిషి జీవితంలోనికి ఈ శరీరం. అక్కడి నుంచే ప్రారంభమైంది ఈ శరీరం. ఈ శరీరము ప్రారంభించినటువంటి వాడు దేవుడు కాదు, అపవాది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ గుడారములో నేను మూలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలనేట? పరలోకం చేరుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునితో ముఖాముఖిగా ఉండాలి అని కోరుకుంటూ ఆయన అంటున్నాడు, ఈ గుడారాన్ని విడిచిపెట్టాలట. ఇక్కడ మూలుగుతున్నాడట. ఆయన ఆత్మ మూలుగుతుంది. ఎప్పుడు ఈ గుడారాన్ని విడిచిపెడతామో, ఈ గుడారాన్ని విడిచిపెట్టిన వెంటనే ఆయనకు ఒక సత్యం తెలుసు, దేవునిని ముఖాముఖిగా చూస్తాను. క్రైస్తవ బిడ్డలారా, యేసు క్రీస్తులో రక్షింపబడిన వారా, ఈ రోజు మన జీవితంలో మన విశ్వాసం ఏమిటి? మన బ్రతుకులో నేను కూడా ఈ శరీరాన్ని విడిచిపెడితే నేను ఆయన చూస్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను అన్నటువంటి ఆశ, అన్నటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళంగా జీవిస్తున్నామా? అలాంటి తాత్పర్యం కలిగిన వాళ్ళంగా జీవిస్తున్నామా? ఆలోచించండి ఈ రాత్రి. ఒకవేళ అలాంటి తాత్పర్యం లేకపోతే, అలాంటి తాత్పర్యంతో మనం జీవించలేకపోతే, అలాంటి విశ్వాసంలో మనం జీవించలేకపోతే ఈ రాత్రి నువ్వు నిర్ణయం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ రాత్రి నువ్వు నిర్ణయం చేసుకుంటే నీ గమ్యం మార్చబడతాదని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు వెల్లడిపరుస్తున్నాను. ఆదాము బయటికి తేపడ్డాడు. ఎలా తేపడ్డాడంటే ఆత్మస్వరూపిని కోల్పోయాడు. ఇదిగో మరణముతో నింపబడిన శరీరముతో బయటికి వచ్చాడు. ప్రియులారా, మనకి మరణాన్ని దేవుడు ఇవ్వలేదు. మరణాన్ని ఎవరు కోరుకున్నారట? ఆదాము కోరుకున్నాడు. ఈ రోజుకి కూడా మనిషిని భయపెడుతున్నది ఏంటి అంటే మరణం, మరణం, మరణం. మనకేదైనా రోగం వస్తే చనిపోతామేమో, బయటికి వెళితే యాక్సిడెంట్ అవుతుందేమో, అల్లడికి వెళితే ఏదో ప్రమాదం జరుగుతుందేమో, ఈ ప్రమాదం ద్వారా మన ప్రాణం పోతుందేమో. రోజుకి ఒక్కసారైనా ఈ మరణమును గురించి తలంచుకోలేని వాడు ఎవడైనా ఉంటాడా? రోజుకి ఈ మరణాన్ని తలంచుకొని భయపడలేని మానవుడు ఎవడైనా ఉంటాడా అని అంటే ఎవడు ఉండడనే మనకు అర్థమవుతుంది. అంటే మరణము ఎంత భయంకరమైనదో మనం గుర్తించాలి. ఆ మరణాన్ని దేవుడు ఇవ్వలేదు కానీ ఆ మరణాన్ని మానవుడు కోరుకున్నాడు. అయితే దేవుడు ప్రణాళిక మార్చాడు. దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రారంభించాడు, తన ఉద్దేశాన్ని ప్రారంభించాడు, తన ఉద్దేశాన్ని జరిగించాలని కోరుకున్నాడు.
ఆయన తన ఉద్దేశాన్ని జరిగించడానికి ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన మరణంనకు అధిపతి ఎవరు అంటే మనకి ఇప్పటికీ అర్థమైపోవాలి, దేవుని విరోధి అనబడే అపవాది అని. దేవుడైతే మరణాన్ని మనకి ఇవ్వలేదు, దేవుడైతే మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు, దేవుడైతే మనకి ఆత్మస్వరూపాన్ని ఇచ్చాడు. ఆ స్థితిని కోల్పోయిన మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టలేదు, ఆ స్థితిని కోల్పోయిన మానవుణ్ణి దేవుడు వదులుకోవాలని ఇష్టపడట్లేదు. ఈ రోజు వద్దు అంటున్నారు, ఈ రోజు సువార్త ప్రకటించొద్దు అంటున్నారు, ఈ రోజు మాకు అక్కర్లేదు మేము వినమంటున్నారు. వినవని అనుకున్న వాళ్ళకైనా, వినాలని అనుకున్న వాళ్ళకైనా, ఈ భూమి మీద ఈ గుడారంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు యొక్క సందేశం అవసరమై ఉన్నదని పరలోకం నుంచి పంపించిన సందేశమే ఇది. భూ సంబంధమైన సందేశం కాదు, భూ సంబంధమైన సందేశము భూ ప్రజలకు ఇచ్చింది కాదు. పరలోకం నుంచి పంపబడిన సందేశం భూమి మీద ఉన్న ప్రజలకి దేవుడు తెలియపరచాలని, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరచాలని ఆయన ఏం కోరుకున్నాడో, ఏ పని సిలువ మీద తన కుమారుణ్ణి జరిగించడం ద్వారా ఆ సందేశాన్ని మాకిచ్చాడో, ఆ సందేశాన్ని ఈ రోజు ప్రపంచానికి ప్రకటించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు ప్రపంచం ఎదురు చూస్తుంది, ఈ రోజు ప్రతి మానవుడు ఒక ఎదురు చూస్తున్నాడు. దేని కొరకునంటే రెండు విషయాలు. ఒకటి, దేవుడు ఎవరు, ఒకటి నిజమైన దేవుడు నాకు కావాలి. రెండు, నన్ను మరణం నుంచి తప్పించగలిగిన వాడెవడు, మరణం నుంచి తప్పించగలిగిన పరిస్థితి నాకు ఎక్కడ దొరుకుతుంది, మరణం నుంచి నన్ను తప్పించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నటువంటి ప్రజలకి ఒక గొప్ప సందేశం దేవుడే తెలియపరచాలనుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. సిలువ రక్తం కాబట్టి ఆయన పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని. ప్రియులారా గమనించండి, మరణము యొక్క బలము గలవాడు, మరణము యొక్క బలము గలవాడు ఎవరోనంటే వాడి పేరు అపవాది. అపవాది అనేవాడు రోమి 1 కొరింథీ 15వ అధ్యాయం 56వ వాక్యం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపము, ఈ పాపానికి అధిపతి అపవాది. ఈ అపవాది అనేవాడు ఒకడున్నాడు, రూపాలు మార్చేవాడు. రూపాలు మారుస్తూ వాడి దగ్గరికి చేర్చుకున్న తర్వాత వాడి రూపాలని ఇవ్వాలని ఇష్టపడేవాడు. అటువంటి అపవాది నుంచి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ముళ్ళుని విరిచేశాడు. హల్లెలూయా. ముళ్ళుని విరవడానికి ఎలా వచ్చాడైనా, ఎలాగైనా రాగలడు, ఎలాగైనా జన్మించగలడు. కలుగునుగాక అన్న ఒక్క మాటతో సమస్తం జరిగించిన వాడు, వెలుగు కలుగునుగాక అంటే వెలుగుని సృజించిన వాడు, నిరాకారముగా ఉన్న దానిని ఆకారముగా కలుగునుగాక అని ప్రకటించిన వాడు. ఆయన ఎలాగైనా రాగలడు, ఆయన ఎలాగైనా చేయగలడు. కానీ ఆయన ఎలాగో రాలేదు, ఆయన ఎలాగో చేయడానికి ఇష్టపడలేదు. మనిషి ఏ పాపపు దారిలోనికి వెళ్ళిపోయాడో ఆ పాపపు దారిలోనికే వచ్చి ఆ మనిషిని తిరిగి తన సొంతం చేసుకోవాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇది గొప్ప ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎట్లాగొచ్చానో చెప్పగలడు, ఆయన ఎలాగైనా ప్రకటించగలడు. కానీ అది కాదు, తాను ప్రేమించిన మనిషి ఏ దారి కోరుకున్నాడో, ఏ దారిలోకి వెళ్ళిపోయాడో, ఏ దారిలో దేవునికి దూరంగా జీవిస్తున్నాడో, ఏ దారిలో కన్నీరు విడుస్తున్నాడో, ఏ దారిలో కష్టపడుతున్నాడో, ఏ దారిలో దేవుడు 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 అని అహోరాత్రులు వెతుకుతున్నాడో ఆ మనిషికి దేవుడు దొరకలేదు. యేసు క్రీస్తు దగ్గరికి రాకుండా ఈ ప్రపంచంలో ఎవరు కూడా దేవుడిని కలుసుకోలేరు. యేసు క్రీస్తు అనే సిలువ దగ్గరికి రాకుండా ఈ ప్రపంచంలో జీవము గల దేవుని తెలుసుకోవాలంటే తెలుసుకోలేరని ఈ పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. ఎవరికైనా సరే జీవము గల దేవుడు కావాలి, ఎవరికైనా సరే నిత్య జీవం కావాలి, ఎవరికైనా సరే ఆదాము ద్వారా సంక్రమించిన పాపము నుంచి విడుదల పొందుకోవాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవలసిన నిర్ణయం ఏదైనా ఉందనంటే ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి తీరాలి అని మాత్రం ఈ రాత్రి ప్రకటించగలను. ఈ రాత్రి మీకు అందరికీ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించడానికే దేవుడు ఈ కూడికలో మొదటి రోజు ఈ సందేశాన్ని మనకిచ్చాడు. ఆయన మనిషిలాగా జన్మించాడు, మనిషిలాగా జన్మించడానికి ఇష్టపడ్డాడు. హౌ మచ్ ప్రాక్టికల్ గాడ్, ఆయన ఎంత ప్రాక్టికల్ దేవుడు.
దేవుడు ఇంప్రాక్టికల్ కాదు. దేవుడు సమస్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఒక క్రమములో జరిగించాడు, ఒక క్రమములో తీసుకొని వెళ్ళాడు, ఒక క్రమములోనే అన్ని కూడా ప్రణాళికలు వేశాడు. ఆయనే తిరిగి ఈ లోకములో మానవుడిగా జన్మించడానికి కూడా మనిషి క్రమమును తప్పిపోలేదు. మనిషి క్రమంలోనికే వచ్చాడు. మనిషి క్రమంలోనికి రావడానికి కారణం, ఆ మరణ శాసనం మనిషి కోరుకుంటే ఆ మరణ శాసనం నుంచి తప్పించాలి అని అంటే మళ్ళా దేవుడే ఈ లోకానికి రావాలి. ఎలా రావాలి? మనిషి కోరుకుని ఎలా మారిపోయాడో అందులోనికి రావాలి. ఆయన మరణము ద్వారా, మరణము ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, సిలువని గుర్తు చేస్తుంది. యేసయ్య మరణము సిలువ వైపు చూసేటట్లుగా చేస్తుంది. ప్రియులారా, ఆయన ఆ మరణములోనికి రావడానికి, మానవ యొక్క స్వరూపాన్ని ధరించుకోవడానికి కారణం, దేవుడైతే దీన్ని ముట్టుకోక అన్నాడు, అటువైపు చూడక అన్నాడు. కానీ చూడడం మానేశాడా? చూసిన తర్వాత ముట్టుకోవడం మానేశాడా? ముట్టుకున్న తర్వాత తినడం మానేశాడా? ప్రియులారా, పాపాన్ని చూడక, చూస్తే ముట్టుకోవడానికి ప్రయత్నించక, ముట్టుకోవడానికి ప్రయత్నించావా అది నేను చుట్టుకోవడం తప్పదు. చుట్టుకోకముందే ముట్టుకోవడం మానేసేయి, మొట్టమొదట చూడడం మానేసేయి. ఒకవేళ చూస్తే యేసు నామములో దాన్ని గద్దించు, ప్రక్కకు వెళ్ళు, యేసు ప్రభుతో నువ్వు నడవగలుగుతావు. ఆదాము ఆ పని చేస్తుంటే దేవునితోనే ఉండేవాడు. కానీ ఆ పని చేశాడా అనంటే ఆయన ఆ పని చేయలేదు. దానికి కలిగినటువంటి శాపం ఏమిటేనంటే దేవుని నుంచి దూరం అయ్యాడు. చెట్టు వెనకన నిలబడవలసిన స్థితి వచ్చింది. ఈ రోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. ఏ అపవిత్రత అనే చెట్టు వెనకన ఉన్నామో, ఏ అపవిత్రత అనే చెట్టు వెనకన జీవిస్తున్నామో, పరిశుద్ధతలోనికి నడిపింపబడిన మన బ్రతుకులు, పరిశుద్ధ జీవమును కలగవలసినటువంటి మన జీవితాలు, క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూపించగలిగిన మన జీవితాలు, ఎవరిని చూపిస్తున్నాం? ఏ స్వరూపాన్ని చూపిస్తున్నాం? ఎవరిని చూపించడానికి మనం ఇష్టపడుతున్నాం? ఈ రాత్రి మీరు ఆలోచించుకోండి. ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడండి. మీ హృదయాలలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతుండగా, ఆ స్పష్టంగా సూటిగా మీ హృదయాలకు వస్తున్న ఈ సందేశం నుంచి తప్పించుకోకండి. తప్పించుకుంటే ఇంకొక దగ్గరికి వెళ్ళవస్తుంది. తప్పించుకుంటే ఈ రాత్రి నీ ఒక సరైన నిర్ణయం చేయగలిగితే ప్రభుతో నిలబడగలిగిన స్థితి మళ్ళా ఈ రాత్రి నువ్వు పొందుకోగలుగుతావు. ఎప్పుడో తప్పిపోయి ఉండొచ్చు, ఎప్పుడో ఎక్కడికో జారిపోయి ఉండొచ్చు, ఎటువైపు చూసి ముట్టుకొని స్థలంలో ముట్టుకొని చివరికి దానికి చుట్టుకొని బంధింపబడి ఉండొచ్చు. ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీకు విడుదల ఇచ్చి మరలా తన హక్కును చేర్చుకోవడానికి ఆ ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మరణ బలము గలవానిని మరణము ద్వారా నశింపచేయటం, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు, పాపములో ఉన్నవాళ్ళు దాస్యులు. ఎవరికి? అపవాదికి. అపవాది చేత బంధింపబడిన వారు. మీరు ఎక్కడైనా బోర్లు చూడండి, ఎక్కడైనా కూడా చూడండి, ఎక్కడైనా సరే భయాన్ని కలుగు చేసే పోట్లు, మరణాన్ని చూపించే పోట్లు. ఏమిటి సందేశాలు? ఎవరివి సందేశాలు? పరలోకం వెళ్ళిన తర్వాత మరణం గురించి తలంపు ఉంటుందా? ఏదైనా మనలో మరణం గురించినటువంటి తలంపు ఉందా? ఈరోజు కొత్తగా రావడానికి కారణం దేవుడు మాట్లాడినది కాదు, దేవుడు చెప్పింది కాదు, దేవుని ఉద్దేశం కాదు. మరణం గురించి మాట్లాడిన దేవుని గురించి ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. మరణంలోని కోరుకున్న మానవుణ్ణి తాను తప్పించడానికి నీ కొరకు, నా కొరకు సిలువ మీద మరణించాలని ఈ లోకానికి వచ్చిన క్రీస్తుని ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి మీకు ప్రకటించడానికి కారణం, ఒకవేళ తప్పిపోయావేమో, ఒకవేళ జారిపోయావేమో, ఒకవేళ ఎక్కడో పడిపోయావేమో, restore yourself, look at the cross. ఆయన దగ్గర నీ అపవిత్రతను ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడగలిగితే, ఎక్కడ బంధింపబడ్డావో దాని నుంచి విడుదల పొందుకోవడానికి ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే, మానవ స్వరూపంలో జన్మించిన వాడు, ఆయన శిలువ మరణం ద్వారా మరణమునకు దాసుడైన ఈ మానవుణ్ణి తప్పించడానికి వచ్చిన వాడే, ఆయన పేరే యేసుక్రీస్తు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడానికి ఎందుకు వచ్చాడట? దేవుడు
ఎందుకు జన్మించాడట దేవుడు? చాలా మంది ఎందుకు జన్మిస్తారు? దేని కొరకు అంటే గొప్ప గొప్ప సాధించాలి, ఏవేవో చెయ్యాలి, ఇంకా ఎన్నో సాధించాలి, ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి, ప్రతిష్ట సంపాదించాలి. ద ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ క్రాస్, యేసయ్య సిలువను గురించి ప్రకటించడం అంటే పేరు సంపాదించుకోవడానికి కాదు. యేసయ్య సిలువని ప్రకటించడం అంటే ప్రతిష్టను పెంచుకోవడానికి కాదు. యేసయ్య సిలువని ప్రకటించడం అంటే మన యొక్క జీవన విధానంలో ఆస్తులను సంపాదించుకోవడానికి కాదు. యేసయ్య సిలువని ప్రకటిస్తున్నామనంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి. యేసయ్య సిలువని ప్రకటిస్తున్నామనంటే అపవాది రాజ్యం కూల్చివేయబడటానికి ఈ రాత్రి సిలువని గురించిన వార్త ప్రకటించడం జరుగుతుంది. ఆయన ఎందుకు వచ్చాడట? దేని కొరకు వచ్చాడట? మరణించడానికి వచ్చాడు. ఎవరి స్థానంలో మరణించడానికి వచ్చాడు. ఎవరి స్థానంలో ఆయన నిలబడటానికి వచ్చాడు. ఎవరి స్థానంలో నిలబడి ఆయన మరణించాలి అంటే మరణమునకు దాసులైపోయి మరణమును చూసి భయపడుతూ ఆ మరణము వెనకన అపవాది అనేవాడు ఒకడున్నాడని గుర్తించలేని ఈ ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి కూడా రక్షించడానికి నా స్థానంలో ఇక్కడ నిలబడటానికి ఆయన వచ్చాడు. ఆయన మన స్థానంలో నిలబడితే తన స్థానంలోనికి మనం నడిపింపబడతాం. ఈ రోజు నీవు ఒక నిర్ణయం తీసుకొని ఆయన స్థానంలో నువ్వు నిలబడగలిగితే ఆయన స్థానంలోనికి నువ్వు నడిపింపబడతావు. నీవు ఆయన స్థానంలోనికి నడిపింపగలిగితే ఒక రోజు ఆయన ఉన్న చోటికి నువ్వు కొనిపోబడతావు. దిస్ ఇస్ అప్ టు యు టు టేక్ ద డెసిషన్. దిస్ ఇస్ అప్ టు యు టు టేక్ ద డెసిషన్. ఆ పరిశుద్ధత ప్రతి మానవుడికి అవసరం. ఆ యొక్క రెస్టరేషన్ ప్రతి వాడికి అవసరం. మానవుడు ఆ పాపము నుంచి తప్పింపబడాలి అని అంటే పాపము నుంచి తప్పించడానికి వచ్చినవాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే అంతటి గొప్ప దేవుడు. యోహాను సువార్త 12:31-32 12:31-32 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడే ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించు పొందునని చెప్పాను. హల్లెలూయా. ఈ మాట ఎంత సత్యం తెలుసా? ఈ మాట ఎంత రుజువో తెలుసా? యేసు ప్రభు సిలువ మీద మరణానికి అప్పగింపబడిన రోజు ఎన్ని దేశాలు, క్రైస్తవ దేశాలు, ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చి రక్షణ పొందుకున్న వారు ఉన్నారు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూనే వెళ్ళారు. కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే కొంతమందికి బాప్తిసం ఇచ్చారని ఉంది మనకి. యోహాను భక్తుడు ఇచ్చాడు, యేసు ప్రభు ఇచ్చారు కొంతమంది. ఆ క్రైస్తవులందరూ కూడా ఆ సిలువ దగ్గర నిలబడ్డారా? ఆ క్రైస్తవులందరూ కూడా ఆ సిలువ దగ్గర నిలబడడానికి ఇష్టపడ్డారా అంటే ఆయన సిలువ దగ్గర ఎవరు నిలబడలేదు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటే యేసయ్య సిలువ దగ్గర నిలబడుతున్నామా? యేసయ్య సిలువ దగ్గర నిలబడి మేము క్రీస్తుకి సాక్షులు, పరలోకానికి వారసులు, దేనికైనా సరే నిలబడగలిగినటువంటి దేవుని యొక్క శక్తి మాలో ఉన్నది అని నిలబడగలగాలి. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే ఆ రోజు లేరండి అందరూ. కానీ ఆయన ఎత్తబడాలి, అందరినీ ఆకర్షించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎత్తబడలేదా? ఎత్తబడకుండానే ఈ రోజు ఈ సువార్త ప్రకటిస్తున్నామా? ఎత్తబడకుండానే ఈ రోజు ప్రపంచంలోను 300 ప్రపంచ దేశాలు యేసుక్రీస్తుని అంగీకరించిన దేశాలుగా గుర్తింపబడ్డాయని సత్యాన్ని తెలుసుకోండి. ఇంతమంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి కారణం యేసయ్య పైకి ఎత్తబడాలి సిలువ మీద. యేసయ్య సిలువ మీద ఎత్తబడకపోతే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుడు లేడు. ఈరోజు ప్రపంచంలో సువార్త ప్రకటింపబడే పరిస్థితి లేదు. ఈరోజు నీకు నేను సువార్త ప్రకటిస్తున్నామంటే నా స్థానంలో దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఆయన సిలువ మీద ఆయన గొప్ప అద్భుతాలు చేశాడు. సిలువ మీద నుంచి 7 మాటలు మాట్లాడాడు. అది ఒక గొప్ప సందేశం. అంతే మాత్రమే కాదు, ఆయన ఎత్తబడాలి, ఆయన ఆకర్షించుకుంటాడు. ఈరోజు
ఆయన తన పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే సిలువని గురించిన వార్త ప్రకటిస్తూ ఉంటుంటే పరిశుద్ధాత్ముడు ప్రజల యొక్క పాపాలను ఒప్పింప చేయటం ద్వారా వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు. పరిశుద్ధాత్ముని యొక్క కార్యము జరగకపోతే ఇటుపక్క ఆకర్షింపబడలేరు. పరిశుద్ధాత్ముని యొక్క కార్యము జరుగుతూ ఉంటుంటే వెనక్కి వెళ్ళక, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తూ ఉంటే మొట్టమొదటి సందేశంలో 3000 మంది పరిగెత్తుకుంటూ వచ్చి యేసు క్రీస్తుని అంగీకరించినట్టుగా ఈ రాత్రి ఒకవేళ రక్షింపబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, రక్షణ లేని వాళ్ళు అతి తక్కువ మంది ఉండొచ్చు. ఎవరైనా సరే, whoever, whatever, what may be your capacity, but you have to do one thing. If you want a true living everlasting life, and after this life పరలోకంలో ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ని అనుభవించాలని అనుకుంటే యేసు క్రీస్తుని ఈ రాత్రి రక్షకుడిగా స్వీకరించవలసిన ఆవశ్యకత నీ బ్రతుకులకు ఎంతైనా ఉన్నది. ఆయన మరణించడం ఎంత ఆవశ్యకతో నీకు పరలోకం కావాలి అని అంటే నీ పాపాల నుంచి విడుదల పొందుకొని ఆయనని అంగీకరించడం కూడా అంతే ఆవశ్యకత. నో ఆల్టర్నేషన్, no alternative subject, no alternative message. The only message is that every person should come to the cross. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక పాపాలను ఒప్పుకొని ఆయనే రక్షకుడని స్తుతించాలి. అది జరగట్లేదా అంటే ప్రపంచము 2/3 మెజారిటీ ప్రపంచంలో ఈ యొక్క సిలువ సందేశం వెళుతుంది. ఈ సిలువ సందేశం ద్వారా ప్రజలు సిలువ వైపు ఆకర్షింపబడుతున్నారు, పాపాలను ఒప్పుకుంటున్నారు. ఈ రాత్రి అదే సందేశం, ఈ రాత్రి అదే సందేశం ప్రతి ఒక్కరికి వినిపింపబడుతుంది. ఈ రాత్రి ఒకవేళ నువ్వు రక్షింపబడిన వాడివే, సంఘానికి వెళుతున్న వాడే, బట్ స్టిల్ నీ విశ్వాసంలో ఎక్కడో ఒక ఒడిదుడు, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక లోటుపాటు, దేవుని యొక్క స్వరూపంలో జీవించలేని అపవిత్రత ఏదైనా దాగి ఉంటే ఈ రాత్రి విడిచిపెట్టుకోవడానికి నువ్వు సిద్ధపరచుకో. ఈ రాత్రి విడిచిపెట్టుకొని ప్రభు దగ్గర నిలబడడానికి, ప్రభు దగ్గర తీర్మానం చేయడానికి నీ జీవితానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకో. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోక, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా దేవునిలో కట్టబడే నిజమైన క్రైస్తవ విశ్వాసంలో నిలబడటానికి నువ్వు ఇష్టపడగలిగితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. హల్లెలూయా. అపవాది ఏమని రాశాడు తెలుసా? ఏదేరు వనము నుంచి బయటకు వచ్చేసి తీసుకొచ్చారు. ఏదేరు వనము నుంచి బయటికి వాళ్ళని కన్న తండ్రే బయటికి తీసుకొచ్చాడు. ఏదేను వనములో నుంచి వాళ్ళని సృజించిన దేవుడే బయటికి తీసుకొచ్చాడు. ఏదేను వనములో నుంచి తన స్వరూపంలో చేసుకున్న దేవుడే బయటికి తీసుకొచ్చాడు. ఇంకా వీళ్ళని కాపాడగలిగిన వాడు లేడు, ఇంకా వీళ్ళని రక్షించగలిగిన వాడు లేడు. దేవుని ప్రణాళికల్లో నీ జీవితంలో ఒక సత్యాన్ని గుర్తించు. నీవు తల్లి గర్భంలో రూపింపబడిన దినాన దేవుని ఎడల కలిగిన ప్రణాళికలన్నీ కూడా అపవాదికి తెలుసు. అపవాదికి తెలుసు కాబట్టే అపవాది నీకు జరిగిపోయినవి చెప్పగలడు, జరుగుతున్నవి చెప్పగలడు, జరగబోయేవి చెప్పగలడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం తర్వాత చూసుకోండి. ఒక సోదె గట్ట అన్నీ చెబుతుంది. పాతవి చెబుతుంది, ఇప్పుడు చెబుతుంది, తర్వాత జరగబోయేవి చెబుతుంది. అపవాదికి దేవుడు నీ ఎడల ఏమి ప్రణాళిక వేసుకున్నాడో అన్నీ వాడికి తెలుసు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అవి కూడా కొన్ని తెలుసు. కానీ అపవాదికి తెలియని విషయం ఏంటి తెలుసా? ఆయనే ఈ లోకములో కుమారుడుగా రక్షకుడుగా జన్మిస్తాడని అడిగి తెలియదు. వాడికి అది అర్థం కాలే. వాడేమనుకున్నాడనంటే వీళ్ళని రక్షించగలిగిన వాడు ఇంకెవడం లేడు,
వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పాతాళంలో నింపేస్తాం. జడ్జిమెంట్ రాశాడు, ఒక డిగ్రీ రాశాడు. నో పర్సన్ ఎనీబడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వీళ్ళని పరలోకానికి తీసుకెళ్ళగలిగింది ఇంకెవరు లేరు. దేవుడే తీసుకొచ్చి బయట వదిలేశాడు. పాతాళానికి పోవలసిన వాళ్ళగానే బయట వదిలేశాడు. అనుకున్నాడు వాడు, బయటకు విడిచిపెట్టేశాడు దేవుడు. ఇంకా దేవుడికి వీళ్ళకి సంబంధం లేదు. అపవిత్రతలో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ దగ్గర రాడు. పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడికి వాళ్ళకి సంబంధం లేదు. ఇక వీళ్ళు ఎప్పుడు నాకే సంబంధం. వీళ్ళని చిత్రహింసలు పెడతారు, వీళ్ళని బాధలు పెడతారు, వీళ్ళని కష్టాలు పెడతారు. పాపం పెరుగుతూ ఉంటుంటే ఈ లోకం ఏమంటది? రోగాలు పెరిగిపోతున్నాయి. మా చిన్నతనంలో లేవండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. వింటున్నటువంటి రోగాలను గురిస్తే భయం వేస్తుంది. హాస్పిటల్కి వెళితే ఎందుకు వచ్చామా అన్నంత భయం కలుగుతుంది. అంటే అపవాదికి వాడు అనుకున్నాడు, ఇక వీళ్ళని పాపంలోనికి నెట్టేశాను, ఇంకా దేవుడు వీళ్ళ దగ్గర రాడు, దేవుడు వీళ్ళ గురించి పట్టించుకోడు, ఇంకా వీళ్ళతో నేను ఆడుకోను. వీళ్ళతో ఆడుకోవడం ద్వారా దేవుడు చూసి ఆనందిస్తాడా? కానీ దేవుణ్ణి వెక్కిరించాలి, దేవుణ్ణి ఎలాగైనా అవమానపరచాలి. ఇదిగో నీ స్వరూపంలో సృజించుకున్న ప్రజలు చూడేలాగున్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారో చూడు. వ్యసనాక్రాంతులై బందీకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళ మనోనేత్రాలు కుటితనంగా చేశారు. నీ వైపు వాళ్ళు చూడలేరు, నీ గురించి ఆలోచించలేరు. చూద్దామనుకున్నా నీ వాళ్ళకి కనిపించు. వాళ్ళకి నీకు మధ్యలో వాళ్ళతో నేనున్నాను కాబట్టి ఇంకా నీ వైపు చూడలేరు ఎవరు. వాడు అనుకున్నాడు, నీ వైపు చూడకుండానే వాళ్ళ మనోనేత్రాలకు గురిటిదనం కలుగజేశాడు. ఈ మనిషి ఇంకేం చూస్తాడు? ఈ మనిషి చిత్రహింసలు పడవలసిందే, బాధలు పడవలసిందే, కష్టాలు పడవలసిందే. పాపం చేసిన తర్వాత స్త్రీకి గర్భము ధరించి ఇదిగో నీవు బిడ్డల కంటున్నప్పుడు శ్రమ పడతావు. పురుషుడికి అంతవరకు కష్టం లేదు, చెమట ఓడ్చే పరిస్థితి లేదు. కానీ ఆ పని చేస్తేనే నువ్వు బ్రతకలేవు, ఆ పని చేస్తేనే బ్రతుకుతావు. చాలు, మంచి ఆశీర్వాదాలు కూడా ఇచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆటలతో నేను ఆడుకుంటాను అనుకున్నాడు. వాడు ఆడుకోవడం ప్రారంభించాడు. మనిషి చిత్రహింసలై. రోగం వచ్చిందా? ఎవరు స్వస్థపరుస్తారు? బాధ వచ్చిందా? నా బాధ ఎవరు తీరుస్తారు? వేదన వచ్చిందా? నా వేదన ఎవరు తీరుస్తారు? శ్రమ కలిగిందా? దీన్ని ఎప్పుడు పోతుంది? అయ్యో నా బ్రతుకులో ఇంకెప్పుడు సంతోషం లేదా? సో దాట్ శ్రమల్లోంచి శ్రమల్లోకి, వేదనలోకి తీసుకెళ్ళి ఒకరోజు ఏమంటాడు తెలుసా? చచ్చిపోవయ్యా, చచ్చిపోవయ్యా. దట్స్ ద రీజన్ ద మెనీ పీపుల్ కమిటింగ్ సూసైడ్స్. ఈ రోజుల్లో చూస్తే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మానవులతో అపవాది అనేవాడు ఆటలాడుతూ ఉన్నాడు. కానీ వాడికి ఒకటి అర్థం కాలేదు. ఒకరోజు తర్వాత అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఈరోజు క్రైస్తవులతో ఆడటం మొదలు పెడుతున్నాడు. ప్రియులారా, బీ కేర్ఫుల్. యేసయ్య రక్తం నీ మీద ఉండగా వాడు నీతో ఆటలాడలేడు. యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడ్డావన్న సత్యాన్ని మర్చిపోయి నీవు మరలా వాడి ఉచ్చులోనికి వెళ్ళి పడకుండా నీ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్త చేసుకో. వాడు ఆటలాడుకుందాం అనుకున్నాడు. ఒకరోజు ఆటలాడి వీళ్ళందరినీ తీసుకొని పాతాళం నింపేస్తాను, పాతాళాన్ని తీసుకుపోతాను అనుకున్నాడు. ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ అలాగే పట్టుకెళ్ళాలని అనుకుంటున్నాడు. కానీ దేవుని ప్రణాళిక మారిపోయి వాడు డిగ్రీ రాశాడు. వీళ్ళని రక్షించడానికి ఇంకెవరు లేరు. ఆ డిగ్రీ తీసుకొని యేసు ప్రభు ఆయన ఏమని రాశాడు? మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులకు తెగగొట్టి. ఆమేన్. సిలువు మీద ఏం చేసేటట్టయినా మేకులకు తెగగొట్టి. అపవాది అనుకున్నాడు యేసయ్య చేతులకు మేకలేద్దాం అనుకున్నాడు. యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలనుకున్నాడు. యేసయ్య కాళ్ళకి మేకులను తెగగొట్టాలి అని అనుకున్నాడు. యేసయ్యని తీసేస్తే ఇంకా ఆడి సమస్య లేదు అని అనుకున్నాడు. కానీ యేసయ్య సిలువ మీద ఏం చేశాడనంటే అపవాదిని
శక్తిహీనుడిగా చేసేసాడు. హల్లెలూయా. యేసయ్య శక్తి ఎక్కడుంది? యేసయ్య సిలువలో ఉంది. ఆ యేసయ్య సిలువను బట్టి ఇదిగో యేసు నామములో నీ మీదకి వస్తున్నానంటే వాడు జడగడగడ భయపడి పారిపోతున్నాడు. యేసయ్య సిలువని చూస్తే వాడికి భయం. ఆ యేసయ్య సిలువ నీ అంతరంగంలో దాచుకున్నావా? ఆ యేసయ్య సిలువని నీ అంతరంగంలో భద్రపరుచుకున్నావా? ఆ సిలువ ద్వారా నీకు అనుగ్రహింపబడిన రక్షణని జాగ్రత్త చేసుకున్నావా? లేక ఆ రక్షణ ఎక్కడైనా పోగొట్టుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి తీర్మానం చేసుకోవడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకో. కానీ ప్రభు చేసిన కార్యం ముందుకు తీసుకొచ్చాను. ఆయన సిలువ మీద అపవాది రాసినటువంటి జడ్జిమెంట్ కాపీని తీసుకొని ఆయన సిలువకు కొట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటికి క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. ఆమేన్. నిత్య జీవం కావాలి. నిత్య జీవం ఉంటేనే కానీ పరలోకం వెళ్ళలేము. ఆ నిత్య జీవం నీకు సిలువ మీద నుంచి ప్రభువు అనుగ్రహించున్నాడు. అదొకటే కాదు, రెండవ కార్యం 15వ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. ఆమేన్. ఈరోజు బహాటంగా ఎందుకు ఒప్పుకోవాలి? బాహాటంగా యేసు ప్రభు బాహాటంగానే. ఆయన ఎక్కడ దాగుడు మూతలు చేయలేదు. ఆయన ఏ గదిలోనికో తీసుకొని వెళ్ళి బోధించలేదు. ఆయన పబ్లిక్ గానే బోధించాడు. ఆయన ఎవరికైనా సరే పబ్లిక్ గానే మాట్లాడాడు. ఆయన పబ్లిక్ గానే తిరిగాడు. ఈ రోజు ఈ సభలు పబ్లిక్ ఎందుకు ప్రకటించాలి అని అంటే యేసుక్రీస్తు పబ్లిక్ గా ప్రకటించాడు. మనం కూడా పబ్లిక్ గానే ప్రకటిస్తున్నాం. ఏం ప్రకటిస్తున్నాం? నీ పాపాలు యేసయ్య సిలువ దగ్గర క్షమాపణ ఉన్నది. అంత మాత్రమే కాదు, నీ మీద ఒక మరణపత్రం రాసిన వాడిని ఇదిగో ఆయన నీ ముందు ఓడిపోయేటట్లుగా చేశాడు. గెలవాలనుకుంటున్నావా? అపవాదిని ఎదిరించాలనుకుంటున్నావా? అపవాది నీ జీవితం మీద ఇంకా ఆటలాడనీయకుండా అపవాదిని నువ్వు గద్దించాలనుకుంటున్నావా? నువ్వు చేయగలిగింది ఒకటే, ఏ అపవాదిని జయించాడు ఆయన జయోత్సాహముతో బాహాటముగా పట్టి తెచ్చి బాహాటముగా. నువ్వు కూడా బాహాటముగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుందేమో. నీవు కూడా బాహాటముగా ఒప్పుకొని ముందుకు వస్తే నీ జీవితంలో ఈ రాత్రి ఒక మహా అద్భుతాన్ని చూస్తాం. ఈ రాత్రి నిత్య జీవం అనే దానిని సంపాదించుకోగలుగుతాం. ఈ రాత్రి మరలా అపవాదిని ఎదిరించగలిగిన శక్తి నువ్వు పొందుకోగలుగుతావు. ఒక ఊరిలోకి వెళ్ళి ఇదే సువార్త ప్రకటిస్తున్నట్టుగా ఆ ఊరిలో నుంచి వాళ్లకు ఉన్నటువంటి వాళ్ళ ఆచార ప్రకారంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో 3 రోజులు ఊరవతలు వెళ్ళిపోయారట. 3వ రోజు ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే ఒక మనిషిలోకి వచ్చేసి, నువ్వు మోహన్ రావు కాదు, నువ్వు రామ్మోహన్ రావు, నువ్వు రామ్మోహన్ రావు, నువ్వేటయ్యా మద్రాసు నుంచి వచ్చావు, ఊరూరా ఎందుకు తిరుగుతున్నావు, ఊరూరా ఎందుకు తిరగాలి, నువ్వు ఊరూరా తిరగవలసిన అవసరం నీకేముంది, నువ్వు ఊరూరా నీకేమొచ్చింది, నువ్వు ఊరూరా తిరగవయ్యా, నువ్వు ఊరూరా తిరుగుతుంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో నేను ఉండలేకపోతున్నాను. తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను పట్టుకొని కూర్చున్న ఈ యొక్క గ్రామాలను నువ్వు వస్తున్నావు ఎందుకు యేసుక్రీస్తు సిలువను ప్రకటిస్తావు? నువ్వు ఈ రాత్రి వెళ్ళిపోతావని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రి నువ్వెవరో చెప్పడానికే నేను వచ్చాను. అయితే నువ్వే చెప్పడం మొదలుపెట్టు. నువ్వు మద్రాసు నుంచి వచ్చు, ఒకప్పుడు నన్ను ఆరాధించిన వాడు నువ్వు. ఈ రోజు నువ్వు వదిలిసావు, ఈ రోజు నన్ను పట్టించుకోవడం మానేసావు, ఈ రోజు నా గురించి ఆలోచించడం మానేసావు. అంత మాత్రమే కాదు, నాకు విరోధంగా ప్రకటిస్తున్నావు. నీవెవరో నాకు తెలియదు అనుకోక నేను విడిచిపెట్టాను. నువ్వెక్కడికి వెళుతున్నా నేను వస్తున్నాను. కానీ ఒకరోజు నేనేం చేయాలో అది చేస్తాను. ఆ సందేశం అంతా ఆ రోజు ఇలా మీటింగ్లో అందరూ విన్నారు. వినిన తర్వాత జరిగిన విషయం తెలుసా? ఆ చర్చిలో మహామించితే 18 మంది ఉండేవారు. ఏదో తెలుసు, డానియల్ చర్చిలో 15 మంది 20 మంది లోపల ఉండేవారు.
ఈరోజు ఆ సంఘం 150 మంది అయిపోయారు. హల్లెలూయా. మెసేజ్ ఎవరు చెప్పారు? సందేశం ఎవరు చెప్పారు? రాత్రి 11:30కి నేను మెసేజ్ క్లోజ్ చేశాను. తర్వాత అపవాది సందేశం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సందేశాన్ని వినని వాళ్ళకి తెలిసిపోయింది, ఇదిగో మన యొక్క మరణము కొట్టివేయబడింది యేసయ్య శిలువ దగ్గరే, మరణ పత్రము చించి వేయబడింది యేసు దగ్గరే. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం, ఆయన నమ్ముకుంటే మన మీద పత్రము రాసిన వాని యొక్క జీవితము క్లోజ్. ఇక పై నుంచి వాడు మన బ్రతుకులోనికి రాలేడు అన్న ఒక గొప్ప సత్యము నేను బోధించలేదు, అపవాది బోధించాడు. అలా బోధిస్తే ఆ గ్రామంలో సగం మంది క్రైస్తవులుగా మారారు. ఆ గ్రామంలో సగం మంది ఆ సంఘానికి వెళ్ళారు. ఆ సంఘం ప్రతిష్టకి నన్నే పిలిచారు. ఇంత సంఘం, ఇంత సంఘంలో నిలబడి నలుగురితో ప్రతిష్ట చేశాం. ఈరోజు ఆ సంఘం ఆ చెట్టు దగ్గర నుంచి ఇంతవరకు కూడా కట్టబడి 150 మందితో. ఆ ప్రారంభంలో ఈ జోషి కూడా ఉన్నాడు. నేను ఊరికనే మాట్లాడట్లేదు. ఈ జోషి కూడా ఆ రోజు అక్కడ ఉన్నాడు. ఈ జోషి కూడా ఆ రోజు కీబోర్డ్ వాయించడం వచ్చాడు. అలాంటి గొప్ప ఇఫ్ యూ హ్యావ్ ద క్రాస్ ఆన్ యువర్ లైఫ్, నిన్ను చూసి భయపడి వాడట ఆ గ్రామంలోనే ఉన్నాడు. నీ అంతు చూస్తాను అన్నాడు. నా అంతు నువ్వు చూసేదేంటి? నీ అంతు చూడడానికేగా నేను వచ్చింది. ఒకప్పుడు నాకు చీకటి భయం, ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్తే భయం, ఒకరోజు బండి నడిపితే భయం, ఒకరోజు అక్కడికి వెళ్తే భయం, ఇక్కడికి వెళ్తే భయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే యేసయ్య శిలువ మన మీద ఉన్నప్పుడు మనల్ని చూసి వాడు భయపడాలి. హల్లెలూయా. అలాంటి గొప్ప విజయాన్ని యేసయ్య శిలువ దగ్గర ప్రియులారా మీకు ఇచ్చాడు. భయపడుతున్నావా? భయం అనేది వేలుస్తుందా? ఫిలాసఫర్స్ ఏమంటారు అంటే భయమే నీ మరణానికి కారణం. అంటే భయాన్ని పుట్టించేవాడెవడు? అపవాది. నన్ను కూడా భయపెట్టాలని ప్రయత్నం చేశాడు. నాతో కూడా భయపెట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఇక ప్రకటించగయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళక, నువ్వెందుకు ఊరు తిరుగుతావు? నీ పేరు మోహన్ రావు చెప్తావు పెట్టి, రావు మోహన్ రావు చెప్పు, చెప్తాను. అంటే నా సంగతి, నా డేటా ఆడి కంప్యూటర్లో క్లియర్గా ఉంది. ఆడి కంప్యూటర్లో నుంచి నా డేటా తప్పిపోలేదు. వాడు పూర్తిగా డేటా పెట్టుకున్నాడు. నేను ఎక్కడికైనా వెళితే వాడికి తెలుసు. వాడికి నేను ఎక్కడికి వెళుతున్నానో ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వాడి దగ్గర ఉంటున్నాయన్న సంగతి తెలుసు. కానీ ఎక్కడికి వెళ్ళినా మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆకాశ మండలంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులతో పోరాడి ఆ ప్రాంతంలో నిలబడి క్రీస్తుని గురించి, యేసయ్య శిలువని గురించి ప్రకటిస్తూ ఉంటే ఆకాశ మండలంలో పరిచయకుండా దేవుడు ఏ అపవాది శక్తులను లయపరిచాడో అదే అపవాది శక్తులని కూడా ఈ రోజుకి కూడా లయపరచబడుతున్నాయి. ఈ రోజుకి కూడా లయపరచబడుతున్నాయి. ఈ రోజుకి కూడా వాడేమి చేయలేడని ఖచ్చితంగా మీకు అందరికీ నేను బోధించాను. మై ప్రాక్టికల్, నేను వెళ్ళిన స్వార్థ పరిచర్య జరిగినటువంటి ఎన్నో సాక్ష్యాలు, ఇంకా 2 రోజుల్లో ఇంకా కొన్ని సాక్ష్యాలు, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.